గ్రంథమువా. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మనకి ఇంగ్లీషే రాదు, హిందీలోకి ఏం వెళదాం? సండే స్కూల్కి పిల్లలు వెళ్ళొస్తారు, సంతోషం. ఆ పిల్లల కొరకు బాధ్యత తీసుకున్న టీచర్ని బట్టి కూడా చాలా థ్యాంక్స్. కానీ పిల్లలు లోపల రండి, ఇప్పుడే వస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు టైం అయింది. అయితే మేము చక్కగా కొన్నిసార్లు నేనే కొని ఇవ్వలేను నా పిల్లలకి బిస్కెట్లు. ప్రతి వారం మాత్రం మంచి 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ వాళ్ళ చేతిలో పెడుతున్నారు, ఎవరో సమర్పణ కలిగి. వాళ్ళు వాటిని అక్కడ ఇక్కడ పడేయకుండా ఆ చెత్త, ఆ గొల్ల పేపర్ని ఆ బుట్టలో వేయమని చెప్పాలి. లేకపోతే తల్లులైనా తండ్రులైనా వాటిని తీయండి, ఇష్టానుసారంగా అటు ఇటు పడేస్తే చికాకు కదా, నష్టం కదా. మనం శుభ్రంగా ఉండాలి, మన పరిసరాలన్నీ శుభ్రంగా ఉండాలి, చూసేవాళ్ళకి అంగీకారంగా ఉండాలి, దేవునికి మహిమార్థంగా ఉండాలి. మనకు మనం మీరు వెళ్ళిపోవద్దు. దయించి ఆ చెత్త ఏమైనా ఉంటే బాధ్యత తీసుకోండి. ఎవరికి ఆ గొలలు ఆ డ్రైనేజ్లో పడేస్తారు, కొన్ని మందిరంలో చుట్టుపక్కల అన్నీ పడేస్తున్నారు. అలాగే పోయిన ఆదివారం ప్రేమ విందు కలిగి ఉన్నాం కదా, ఆ గ్లాసులకి ప్రత్యేకంగా ఎంతో బాధ్యత తీసుకుంటున్నాం. ఆ ప్లాస్టిక్ గ్లాసులైనా పోయిన వారం ఆ డ్రైనేజ్లో కొన్ని పడేస్తున్నారు. తర్వాత 2-3 రోజుల తర్వాత ఎవరో ఒకరు ఆ డ్రైనేజ్ తీస్తూ ఇక్కడ లోపల తీయాలి. బోనేలు అయిన తర్వాత ఎంత ప్రయాసది, లోపల డ్రైన్లు తీయాలి, బయట డ్రైన్లు తీయాలి, గ్లాసులు తీయాలి. అలా పిల్లలు చూస్తా తల్లులు కానీ తండ్రులు కానీ మనమందరూ కూడా అలా పడేసి వాళ్ళకి బుద్ధి చెప్పండి. ప్రత్యేకంగా ఇక్కడ మన పైపులు ఉన్నాయి, అక్కడికి అడగట్లేదు అనుకుంటున్నాను, ఎవరిని కడగనివద్దు. అట్లా ఇక్కడ పైపులు ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసేయండి, ట్యాప్స్ ఉన్నాయి మీ అందరి కొరకు, ఇక్కడే కడుక్కోండి. భోజనాల రోజుని ఆ గ్లాసులు తెస్తా మీరు వచ్చేసేటప్పుడు ఆ గ్లాస్ చేతితో పట్టుకుని ఎక్కడ పడేస్తున్నారు అంతే. ఎవరు పట్టించుకుంటారు? ఎవరు హడావిడిలాడు ఉంటారు. దయతో అలా చేయొద్దు. వినిపిస్తుంది కదా అందరికీ? తాగిన గ్లాసులు ఇష్టం వచ్చినట్టు పడేయొద్దు, తీసుకొచ్చే బుట్టలోనే వేయాల, మర్చిపోవద్దు. రండి మన యొక్క ధ్యానాంశానికి వెళదాం. 71వ వచనం, 119వ దావీదు కీర్తన 71. నేను నీ కట్టడను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలయ్యను. శ్రమను మేలుగా ఎంచే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. చిన్న నొప్పించే మాట అనగా తల్లిదండ్రులు బట్టి బిడ్డలు నొప్పించబడతారు. మేలును బట్టి వాళ్ళకి బిడ్డలకు మేలు కలగటానికి కొన్నిసార్లు గద్దిస్తారు, బుద్ధి చెప్తారు. అవి బిడ్డలకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. మందిరంలో కూడా, దేవుని సన్నిధిలో కూడా కొన్నిసార్లు దేవుని యొక్క గద్దింపు మనస్తాపానికి గురి చేయవచ్చు. నువ్వు సరిగా చేయలేదు, లేకపోతే సరిగా లేదు అని అంటే ఏమాత్రం సహించము, ఓర్చుకోము, అలాగున మన మేలు కొరకే అని తలంచము. కానీ ఇక్కడ ఒక దైవజనుడు శ్రమనందుండుట నాకు మేలయ్యను ఎలా చెప్పగలిగినాడు? జీవితంలో తనకి ఎదురైన అనేక విషయాల్లో అన్నిటినీ కూడా దైవికమైన స్వభావంతో అతడు భరించినట్టుగా మనం చూస్తున్నాం. ఇతడు యెషయి కుమారుడు. అతనికి అనేక మంది పిల్లలు ఉన్నారు. కొందరు శ్రేష్ఠులుగా ఉన్నవారు యుద్ధంలో, ఏలియాబు మొదలగు వారు కొందరు, వాళ్ళు యోధులు కాబట్టి వాళ్ళకు తగిన పని కొరకు యుద్ధంలో ఉన్నారు వాళ్ళు, ఈ యెషయి కుమారుడు. అయితే కడపటి వాడు ఉన్నాడే, వాడు అందుకే పనికొస్తాడు, ఆ పనికే పనికొస్తారు. కాబట్టి తండ్రి తన గొర్రెలను మేపే పని ఆ బిడ్డకు, కడపటి వాడికి, ఆ వ్యక్తికి, దావీదుకు అప్పగించడం జరిగింది.
అయితే మనము దేవుణ్ణి ఎరిగిన వారమైతే ఏ స్థలంలో ఉన్నప్పటికీ హృదయంలో దేవునికి చోటిచ్చిన వారమైతే ఆయా స్థలాల్లో దేవునికి అంగీకారంగా మన జీవితాలు ఉండాలి. లేదు, నీకు తండ్రి అప్పగించాడు పని, దావీదు యొక్క తండ్రి ఆ పనిని అప్పగించినాడు, ఆ పని విషయంలో ఎంతో నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు, తండ్రికి విధేయుడిగా ఉన్నాడు. ఒక రోజున సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 34వ వచనం. ఎవరు చేయగలరండి పని? దావీదు తన బ్రతుకులో సంభవించిన ఎదుర్కొన్న గడ్డు పరిస్థితిని ఒకరోజు ఆ దేశపు రాజుకు, దేశానికి రాజు అయిన వ్యక్తికి చెప్పవలసిన అవసరత ఏర్పడింది. గొర్రెలు కాసుకునే వ్యక్తి, చోటా ఫెలో, సామాన్యుడు, మనుషుల దృష్టికి 33వ వచనంలో సౌలు అంటున్నాడు, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. 42వ వచనంలో చుట్టూ పారజూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఉన్నాడు. అందరి దృష్టికి సామాన్యుడిగా ఉన్నాడు. మేబీ 18-19 ఇయర్స్, టీనేజ్ బాయ్. టీనేజ్ వాళ్ళు బలహీనులుగా ఉంటారు. మెచ్యూరిటీ, మానసిక శక్తి, మానసిక పరిపక్వత అంతగా ఉండదు. శారీరకంగా కూడా అంత పరిపక్వంగా ఉండరు వాళ్ళు. అలాంటి వ్యక్తి తండ్రి తనకు అప్పగించిన పనిలో ఎంతటి ధీరుడిగా కనిపిస్తున్నాడో మనకి. మీ దాసుడినైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా. ఏం చేస్తాం? ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా అట్లాంటి దృశ్యం, గొర్రెల్ని కాసేవాళ్ళు గతకాలంలో ఆడపిల్లలు కూడా ఉన్నారా? మగపిల్లలు ఉన్నారు కాబట్టి 80 పిల్లలా ఈయనకి, కాబట్టి ఒకరికి అప్పగించాడు పనిని. గతంలో లాబాను యొక్క కూతుర్లకి అప్పగించాడా? వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి మగపిల్లడు ఉన్నాడు కానీ మిగిలినోడు లేకపోతే ఎక్కడున్నాడు. అయితే ఇక్కడ అలాగే మిద్యాను దేశంలో కూడా ఆడపిల్లలకే అప్పగించారు. అక్కడ ఏ పిల్లలు ఉంటే వాళ్ళకి ఇంట్లో పనులన్నీ చెప్తాం మనం. ఇక్కడ ఈ అబ్బాయికి అయితే గొర్రెని, ఆ సింహపు రూపం చూస్తేనే మనకు భయం వేస్తుంది. ఎలుగుబంటి వేళ వాట్సాప్లో వచ్చింది, 2-3 చంపేసిందట చుట్టుపక్కలకు వచ్చి, ఊర్లోకి వచ్చేది ఎలుగుబంటి. అవి క్రూర జంతువులు. సింహము అన్నిటికీ మృగరాజు అని పేరు. అట్లాంటిది కనిపిస్తేనే అవన్నీ ఎందుకు? పిల్లిని చూస్తే ధైర్యం ఎవరికి ఉంటుంది? పిల్లిని ఎదిరించడానికి మనలో పిల్లలకి కానీ. రోడ్ల మీద కుక్కలు ఉంటే ఎలా వెళ్తామో తెలుసా మనం? సింహంలా చూస్తా దాన్ని. సింహమే ఆ మందలో పడినప్పుడు బెదిరించాలి అసలు చేసే పని. సరే, ఒక గొర్రెని పట్టుకుపోద్ది, గొర్రె పిల్లను పోతే పొందిలే 99 ఉన్నాయనుకోవాలి. కానీ ఇక్కడ ఒక గొర్రె అనుకోలేదు, గొర్రె పిల్ల కదా, వెళితే నా ప్రాణానికి ముప్పు అనుకోలేదు. మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటి, అంటే సింహం ఒకసారి ఎలుగుబంటి ఒకసారి, రెండు ఒకసారి కాదు, మందలో నుండి ఒక గొర్రెని పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని ఏం చేస్తుందండి? ఆటోమేటిక్గా తిరగబడుతుంది అది. అతను ఆ గొర్రెని కాదు కానీ, ఒక్కటే కాదు కానీ ఇతను కూడా సంహరిస్తుంది. అది సహజంగా చేస్తుంది. ఎంతటి శక్తివంతుడంటే ఇతడు.
నేను దానిని తరిమి చంపి, అవునా, నేను దానిని తరిమి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లని విడిపించి అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి మొదటిగా గొర్రెను ఆ నష్టము లేకుండా తండ్రి ఎడల తనకున్న విధేయత, పనిలో నమ్మకత్వం దేని బట్టి వచ్చింది? ఆ రెండూ ఉన్నాయి. మూడవది అతను శక్తిమంతుడిగా ఉన్నాడు ఆ టైంలో. బహుశా అనుకుంటున్నాను ఈ బాలుడిగా ఉన్న ఈ వ్యక్తికి సహజంగా ఉన్న శక్తి కాదు, కానీ 36వ వచనం, అంటే బాల్యము నుండి దేవుని యందు భయభక్తులు గలవాడుతను, దేవుని నామ స్మరణ చేయువాడు, దైవికమైన శక్తిని కలిగి ఉన్నవాడు. ఎవరు ఎట్లాంటి మనస్సు కలిగి ఉంటారో, ప్రభు మీద ఆధారపడతారో, అప్పుడు ఇప్పుడు కూడా బలవంతులుగా ఉంటారు అన్ని విషయాల్లోనూ. ఒకనాడు సింహము, మరొక నాడు ఎలుగుబంటిని సంహరించటానికి శక్తి ఇచ్చిన దేవుడు, ఎదిరించటానికి నిబ్బరము బలమిచ్చిన దేవుడు మనకు కూడా మన జీవితాల్లో వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆర్థికంగా కానీ సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఒంటరి జీవితంలో కానీ మనం ఎదుర్కొనే సమస్యలన్నిటిపైన వాటికి ఎదురొడ్డి నిలబడే శక్తి సామర్థ్యము తప్పక మనకి ఇస్తాడు. వ్యక్తిగతంగా నీకు ఆ శక్తి లేదు, ఆ సీన్ లేదు, కానీ నీ దేవుని బట్టి నీ విద్యార్థి కానీ, ఉద్యోగం కొరకు వేటాడే వ్యక్తి అంటే ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నావు, ఇంకా ఏ స్థితిలో ఉన్నా కానీ మనము మన దేవుని బట్టి, ఇది దావీదులో ఉన్న గొప్ప విషయం. శ్రమ దగ్గర, మరణముతో పోరాడునంతగా శ్రమ దగ్గర మరణాన్ని ఎదిరించే వ్యక్తిగా ఇక్కడ దావీదు మనకుంటున్నట్టు దావీదు యొక్క జీవితము మనకి కనిపిస్తుంది. 17వ అధ్యాయంలోనే 49, 50 వచనాలు. యాభై వచనంలో దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడే, ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి, అట్ ద ట్రయల్ ఆర్ ద ట్రిపులేషన్, శ్రమ దగ్గర, పోరాటం దగ్గర కృంగిపోలేదు, భయపడలేదు. ఒకనాడు సింహాన్ని, ఎలుగుబంటిని ఎదిరించి దాని నోట నుండి ఆ యొక్క గొర్రె పిల్లను విడిపించిన దానికి సహాయం చేసిన దేవుడు దావీదుతో ఉన్నాడు. ఒకనాడు దేశంలోని ప్రజలందరూ కూడా ఒక శత్రువుని చూసి పారిపోతున్నారు, సైన్యమంతా పారిపోతున్నారు. ఈ 17వ అధ్యాయంలోనే 24వ వచనం, ఇశ్రాయేలు దేశస్థులందరూ, సైనికులందరూ, యోధులందరూ ఒక మనుషుణ్ణి, ఆఫ్టర్ ఆల్ ఒక మనుషుని చూసి భయపడే ఆ తరుణంలో, అట్లాంటి పరిస్థితుల మధ్య 50వ వచనంలో దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి, ప్రియుడా, ఇక్కడ కూడా తన మరణాన్ని ఎంతటి శక్తివంతుడంటే, ఇక్కడ 43వ వచనం, ఫిలిష్తీయుడు కర్రను తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా? అట్లాంటి కుక్క సింహానికి ఉన్న పోలికలు ఉన్నాయన్నమాట. దావీదు ఎలా ఉన్నాడు తన ఎదుట? ఇతను బహుశా ఒక్క సింహం కాదు,
అనేక సింహాల్లో కనిపిస్తున్నాడు కనుకనే దేశంలో ఉన్న ప్రజలందరూ పారిపోతున్నారు. దేనికి మూలము, దేనికి ఆధారము దావీదుకి ఏమన్నాడండి ఇతను? 36వ వచనంలో జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు 26వ వచనం డిపెండింగ్ అపాన్ ద హోలీ గాడ్ ఆల్మైటీ, శక్తిమంతుడైన దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఏ స్థలంలో ఉన్నా కానీ పరిస్థితులను బట్టి మనం చింతించాం, కృంగిపోం, పరిస్థితులను బట్టి కృంగిపోతాం. అనేకులు ఆత్మహత్య కూడా చేసుకుంటారు. యవ్వన బిడ్డలు, కుటుంబాల్లో ఉన్న వారు ఆయా సమయాల్లో కృంగిపోయి తమను తాము హతమార్చుకుంటారు. కానీ దేవుని పిల్లలకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, నీవు నేను కూడా ఆయా పరిస్థితులు ఆయన మీద ఆ చింత మన కృంగదీయదు. అందుకే దావీదు అంటున్నాడు, శ్రమ దినమున, ఇక్కడ ఇంకో మాట సామెతలు 24:10 చదవండి. 24 సామెతలు 24:10 శ్రమ దినమున నేను కృంగిన ఎడల, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల. ఇక్కడ దావీదు అంటాడు, శ్రమ దినమున నేను కృంగిన ఎడల నేను చేతగాను అయిపోద్దు. అతని యొక్క ఫీలింగ్, వాక్యం అలా చెప్తే నువ్వు కృంగొద్దని. అంటే మనకి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? శ్రమ దినమున నేను కృంగిన ఎడల, ఐ నెవర్ బౌ డౌన్ టు ద థ్రెటనింగ్ థింగ్స్. నన్ను తరిమే ఉన్నవే, తరిమే సింహము కావచ్చు, లేక ఎలుగుబంటి కావచ్చు, శత్రువు కావచ్చు, ఆ సాతాను యొక్క అపవాది యొక్క ఆడొక్క దూతలు కావచ్చు, ఏదైనా కానీ, ఏ కుటుంబ పరిస్థితులు అయినా కానీ, వాటన్నింటిలో నుండి నిలిచి ఉండే వ్యక్తిగా, శ్రమదనాన నిలిచి ఉండే వ్యక్తిగా మనం ఉండాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. 19వ అధ్యాయంలో ఇక్కడే సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనం. మొదటిది చూస్తున్నాము, తండ్రికి విధేయుడై మరణముతో పోరాడినప్పటికీ మరణం నుంచి దేవుడు తప్పించాడు. అట్టి శ్రమలో, అడవిలో, అరణ్యములో, మృగాల మధ్య నుంచి తప్పించుకున్న శ్రమలో కృంగిపోలేదు. రెండవది, ఇశ్రాయేలు పోరాటం గుండా వెళుతున్నారు, యుద్ధం జరుగుతుంది. ఇశ్రాయేలుకు శత్రు సైన్యానికి యుద్ధం జరుగుతుంది. శత్రు సైన్యంలో ఒక్కడే వచ్చాడు, నన్ను ఓడించగలిగితే మీరు నా దేశాన్ని మీకు ఇచ్చేస్తానన్నాడు. ఏ దేశం అది? ఫిలిస్తీన్ల దేశం. ఎస్, ఐ ఆమ్ హియర్ అన్నాడు, నేనున్నాను ఇక్కడ అన్నాడు. మూడవది దావీదు యొక్క జీవితంలో, మూడవది 10వ వచనం చూసాం కదా మనం. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదనన్న తాత్పర్యం కలిగి ఈటె విసిరను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకున్నందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకొని ఏం చేస్తుంది? ఏ పరిస్థితిలో ఉన్నాడు? హిస్ డెత్ ఈజ్ ఇన్వేడింగ్. ఇన్వేడింగ్ అంటే అవునా, తరుముతుంది. ఇన్వేడింగ్ అంటారు ఇంగ్లీష్లో, తరుముతుంది. పరిస్థితులు చిన్న వయస్సులో ఉండగా తన్ని తరిమినే, అదే వయస్సులో అదే స్థితిలో దేశం కొరకు తన్ను బలపరిచి వాడుకున్న దావీదుగా ఉన్నాడు. మూడవది, దేవుని చిత్తము తను ఎలా నడిపిస్తుంది చూడండి. తన గొర్రెల కొరకే ఉద్దేశించినాడు తండ్రి, కానీ దేశం అంతటిని రక్షించడానికి ఆ పరిస్థితుల్లో మానమైనా లక్ష్య చేయకుండా, ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా తీరా అతని యొక్క ఇక్కడ మనం చూస్తాం 18వ అధ్యాయం 2వ వచనం చదువు. ఇతనిలో ఉన్న అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు, ఇతనిలో ఉన్న
దేవుడు తను తోడైన విధాన్ని చూసిన సౌలు ఏం చేశాడండి? ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక తన యొక్క ఆస్థానంలో గొప్ప వ్యక్తిగా 5వ వచనం, ఎక్కడ ఉంటే అక్కడ దావీదు వర్ధిల్లుతున్నట్టు మనం చూస్తున్నాం అనమాటండి. సౌలు యోధుల మీద అతనిని నియమించాను. ఇలాంటి పరిస్థితుల గుండా వెళుతున్న దావీదును చూసి వార్చలేని వ్యక్తిగా రాజు మిగిలిపోయినాడు. అదే రాజు 10వ వచనంలో మనం చూస్తున్నాం. 19వ అధ్యాయంలో మరొకసారి చాలా భయంకరమైన పరిస్థితులు గుండా దావీదు తరమబడుతున్నట్టు చూస్తున్నాం. ఆయనను జీవంగల దేవునికి కుమారుడిగా ఉన్నాడు గనుక వాటన్నిటిలో నుంచి ఒకసారి ఆ బబులోను దేశంలో దేవుని దృష్టికి అత్యంత ప్రియమైన వ్యక్తులు కొందరు కనిపిస్తారు. దేవునికి సమీపంగా జీవించే వ్యక్తులు ఉంటారు. వాళ్ళ ఒక దినాన గొప్ప విపత్కరమైన పరిస్థితులు గుండా వెళుతున్నారు. ఆ మైదానములో ఒక దేవతను చేశారు వాళ్ళు. ఆ దేవతకు తప్ప మరెవరికి ఆరాధన చేయకూడదు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? రోజున, ఓ రాజా, నీకు పత్తుత్రం ఇవ్వాలనే చింత నాకు లేదు. మేము సేవించున్న దేవుడు దానికి నమస్కరించకపోతే అగ్నిగుండంలో పడవేయబడతారు. ప్రియ సహోదరి, ఎప్పుడైతే మనం ప్రభు కొరకు నిలబడతాం, ప్రభు నామాన్న ఆయన వైపు చూస్తామో దేవుడు అద్భుతం చేస్తాడు. ఏం జరిగింది అక్కడ? దానియేలు గ్రంథంలో ఇరవై 22వ వచనం 3:22. ఎంతమందిని వేశారు? ఎవరు? 4వ వ్యక్తి ఎవరండి? దేవాతి దేవుడే. ఒకనాడు షడ్రక్ మెషక్ అబేద్నెగోతో అగ్నిగుండంలో ఉన్న దేవుడు ఆ ప్రభువే దావీదు అరణ్యములో సింహంతో పోరాడుతున్నప్పుడు కూడా ఉన్నాడు. అక్కడ లేఖనం రాయబడలేదు అంతే. రెండవది, ఎక్కడ? ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తున్న గొలియాతు, సౌలు కాదు, గొలియాతుతో యుద్ధం చేయవలసిన సమయంలో ఒక్కడిగా వాడిని ఎదిరించి సంహరించిన దావీదుతో ఎవరున్నారు? మూడవది, సౌలు రాజే ఏ స్థలంలో అతను మెప్పు పొందాడో, రాజు యొక్క మెప్పు పొందాడో, ఏ స్థలంలో ఘనత గౌరవాలు ఈ దావీదుకు దక్కినాయో అదే రాజు తను సంహరించాలని చూసినప్పుడు సహితము దావీదు ఎలా ఉన్నాడండి? శ్రమ దినమున కృంగినాడు. ఎలా? నీవు వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ప్రామిస్. దేవుని యొక్క లేఖనాలు, ఆది ఎండు వాక్యమును, వాక్యము దేవుని వద్దండు వాక్యమే. ద గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, వాక్యమైన దేవుడు. అందుకే ఇందాక సహోదరుడు చెబుతూ, వాక్యాన్ని చదువుకున్నామనే ఆలాపన మన జీవితాల్లో ఉంటుందా? అల్పాహారం యొక్క ఆలాపన ఉండొచ్చు, మధ్యాహ్న భోజనం, అలాగున శరీరము దాని యొక్క అవసరతల గురించి జ్ఞాపకం చేస్తుంది మనకి.
శరీరము ఆటోమేటిక్గా దాహం అయితే ఎక్కడికి వెళ్తామో, దాహం అయితేని వెతుక్కుంటాం. ఇదిగో ఈ ప్రక్కన చూసుకుంటాం మనం, లేకపోతే పక్కన ఉన్న దేని దగ్గరికి వెళ్తాం, అట్లాంటి ఆహం తీర్చే దాని దగ్గరికి. ఆకలేస్తే అలాగే. కానీ మరి ఆత్మ సంబంధమైన అలాంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు, మనం ఆ ప్రభు వైపు చూసే వ్యక్తులుగా మన జీవితాలు ఉన్నప్పుడు, ప్రియ సహోదరి, ఎట్లాంటి పోరాటాలైనా కానీ, కృంగుదల్లో అయినా కానీ దేవుడు మనతోనే ఉంటాడు. ఇవి దావీదు సామాన్యుడు, ఈజ్ లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. కడసరిపు వాడే కానీ దేవునికి అత్యంత ప్రియుడిగా మారిపోయాడు. ఆ దేశపు రాజు సైతం సంపాలని చూశాడు, కానీ ఆ మనుషునికి రాజు సహితము యుద్ధంలో మరణించాడు తప్ప దావీదు మాత్రం క్షేమంగా ఉన్నాడు. చూడండి, సమూయేలు రెండవ గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. చాలండి. వన్ డే, ఒక రోజున దావీదు ఒక దేశానికే రాజు. ఎవరండి? గొర్రెలను వెంబడించేవాడు. నీవు నేను కూడా మన జీవితాల్లో తారసించేవి సంభవించే వాటి విషయంలో శ్రమను ఉండుట నాకు, శ్రమలు మనకి కరువు రావచ్చు. భక్తుడు అంటాడు ఒకసారి భక్తుడు అంటాడు కదా, రోమా పత్రిక వదిలే, అక్కడికి వెళ్ళొద్దు, తర్వాత వెళ్దాం అక్కడికి. ఈ శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు ప్రభు వైపు మనం చూడగలిగితే, ప్రభు ఏళ్ళ అసంచలమైన విశ్వాసం కలిగి ఉంటే, ఆ శ్రమలు అనుమతించిన దేవుని యొక్క ఉద్దేశం ఏదో అది నీ పక్షాన నా పక్షాన నెరవేరుతుంది. లేఖనం ఏం సెలవిస్తుందంటే, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే, బ్రాకెట్లో నేను ఏమంటాను, కీడు కలుగుతుంది. శ్రమలు వస్తున్నాయి. శ్రమల తదుపరి వచ్చే ఒక దేవుడు మనలను ఆయన ప్రేమించే వారిని ఉంచవలసిన స్థలంలో అయినా దేవుడు ఆ స్థలానికి మనలను తీసుకెళ్ళాలని ఉద్దేశం. 10th క్లాస్లో ఆ పరిస్థితిలో జయం, ఇంటర్ లేక డిగ్రీ, 3 PG అనుకుందాం, వీటి దగ్గర నువ్వు పారిపోయేవాడిగా ఉంటే, వాటిలో విజయం పొందలేని వాడిగా ఉంటే, ఉన్నతమైన స్థానం నీకు దొరకదు. దావీదు అంటున్నాడు కదా, ఒకనాడు గొర్రెల దగ్గర ఆ శ్రమలు నాకు మేలు చేసినాయి. ఒకనాడు రాజు సింహాసనం మీద ఉన్నాడన్నమాట. మనం చూసాం కదా, సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో ఆ యోధావారందరినీ, అంతటా యోధావారు అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదుకు, బహుశా అప్పుడు అంటున్నాడేమీ మాట, నేను శ్రమనుందుంటే నాకు, గొర్రెల దగ్గర శ్రమలు, గాడ్ ఈజ్ విత్ మీ, దేవుడు నాతో ఉన్నాడు. గొలియాతును దగ్గర యుద్ధం చేసే విషయంలో ఆ శ్రమ అంటే ఎలాంటిది? అది ప్రాణమైనా పోవచ్చు. అరే నీ చేత కదరా బాబు, ఆ యుద్ధంలోకి వెళ్ళటానికి ముందు
సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు అన్నాడు, తనకే యుద్ధ సామాగ్రి ఉంది, షూసు ఇవన్నీ బ్రెస్ట్ ప్లేట్ ఇవన్నీ ఉన్నాయి అన్నట్లు తొడుగా, బాబు నీకు దండం వీటిని నేను వేసుకుని వెళ్ళలేను అక్కడికి. మరి ఎట్లా వెళ్తా, ఎలా యుద్ధం చేస్తావు? యుద్ధంకి వెళ్ళేవాడికి అన్నిటికీ ఉండాలి, అవునా? మనం చెప్తాం కదా, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయాలు ఉంటాయి కదా, సర్వాంగ అది ఉండాలి. యుద్ధానికి వెళ్ళాలంటే సర్వాంగ కవచం, నొసట తల మొదలుకొని శిరస్సు కాళ్ళు వరకు సర్వాంగ కవచం ఉండాలి. అది లేకుండా యుద్ధానికి వెళ్ళాడే. బాబు ఇవి నాకు వాడుకలే లేవు సౌలుతో అంటాడు. మరి ఏది వాడుక? ఏది వడిసేల కాకుల్ని గ్రద్దలు కొట్టే వడిసేల. కానీ వాటి వెనుక మరొక వ్యక్తి, బలమైన వ్యక్తి ఉన్నాడు ఈయనకు. ఎవరైనా గొర్రెల దగ్గర గొర్రెల కాపరిగా దేవుడు తోడాను. గొల్యాతును ఓడించే విషయంలో ఎవరు ఊహించం, మనకు ఊహకు అందదు ఆయన యొక్క బలం. యెహోవా నా బలమా యథార్థమైనది పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. మనమును మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు ఎవరు నాకు సహాయకారులు లేరే. ఎలాగా? కుడికి వెళ్ళలేను, ఎడమకి వెళ్ళాను, ముందుకి వెళ్ళలేను. కానీ ఒక ఆయన వెనుక నుండి వినబడే స్వరం ఒకటి ఉంటుంది, అవునుందా లేదా? కుడికి వెళ్ళలేము, ముందుకి అదేనండి మనకు తెలుసు బాగాన. కుడికి వెళ్ళలేము, ముందుకు వెళ్ళలేము, కానీ వెనక నుండి మరొక స్వరమే, వెనకాల ఒక ఆయన ఉన్నాడు మనకి. ఇశ్రాయేలుకు ముందు నడిచిన దైవం పగటి యందు రాత్రి యందు అదే దేవుడు ఆ ఎర్ర సముద్రం దగ్గర అది మేఘము కనుక రాత్రి యందు అది అగ్ని. ఆ మేఘము అట బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, చక్కని మాట, అది మేఘం కనుక వీరికి వెలుగు, వారికి అదే రాయబడింది అక్కడ. చాలు, ఎవరికి? వీళ్ళకి ఏమైంది? ఎలాగ సాధ్యమైంది? అర్థమవుతుంది మనకి, మీకు అర్థమవుతుందా? వాళ్ళకి వెలుగేంటి, వీళ్ళకి చీకటేంటి? నమ్మిన వారికి. ఇశ్రాయేల్లో ఎవ్వడికి లేదు, దావీదుకున్న అసంచలమైన నీ కొడుకులు, నీ పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలు అలా ఉండాలి. మనం అలాగ ఉండాలి. మన జీవితాలు కూడా ప్రభు మీద అలా ఆధారపడినప్పుడు తప్పక. లేఖనము మరొక చోట రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమా 5వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. చాలు, శ్రమ ఓర్పును. ఆమేన్. పరీక్షల దగ్గర పారిపోయే వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. చదువును చూసి పారిపోయే వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. కష్టం దగ్గర, బాధల దగ్గర, అప్పుల దగ్గర నిలిచి ఉందాం, మనం ఆయన వైపు చూద్దాం. ఈ శ్రమ ఏం చేస్తుందండి? సహనము వస్తుంది. సహనం అనే గుణం, ఓర్పు లేక సహనం. ఓర్పు ఏం చేస్తుంది అంటే శ్రమలోనేమో కృంగిపోకుండా ధైర్యంగా ఉంటాం, ఓర్చుకునే లక్షణం కలిగి ఉంటాం, సహనం కలిగి ఉంటాం. దేవుణ్ణి ఇందాక వాక్యం చెబుతూ, అబ్బా వింటున్నారా ప్రియులారా? బైబిల్ తీక్షణంగా చూస్తున్నాడు. దేవుణ్ణి అనేక కొరడతో ఎన్ని దెబ్బలు కొట్టారా? దేవుణ్ణి కొరడాలు. దేవుడు కదా ప్రవచనం ప్రకారం దెబ్బలు తిన్నాడేమో. పౌలుని కొట్టారా? ఎన్ని మార్లు? 5 మార్లు.
ఒకసారి కాదు, 5 మార్లు. ఎంతగా? వాటన్నిటిలోనూ నిలిచున్నాడు. ఆ శ్రమలు ఏమి నేర్పినాయి? దావీదుకి ఏమి నేర్పినాయి? గొర్రెల దొడ్లు ఓర్చుకున్నాడు. అన్నయ్యని పంపించు, తమ్ముడిని పంపించు, కోడిని పంపించు, నో, దేవుని బట్టి నిలుచున్నాడు. శ్రమ ఓర్పు పరీక్షలో ఏం చేస్తుంది? పరీక్షలో విజయం పొందే వ్యక్తిగా చేస్తుంది. నేను యూ విల్ గెట్ ద విక్టరీ ఎట్ ద ఎగ్జామినేషన్. శ్రమలో ఓర్చుకునే లక్ష్యం ఉంటే ఓర్పు మనల్ని ఏం చేస్తుంది? విజయానికి తీసుకెళ్తుంది. ఒక అబ్బాయి మధ్యకాలం నాకు పరిచయం అయ్యాడు. అతను సామాన్యమైన ఇంట్లో పుట్టాడు. ఆ రాయలసీమ అంటే రాళ్ళసీమ అంటారు దానికి, రాయలసీమకి మరొక పేరు. అతనే అక్కడ మనకున్న నీటి సదుపాయాలు ఉండవు, రాతి కొండలు తప్ప. వాళ్ళ నాన్నగారు చిన్న సామాన్యమైన స్వార్థికుడు. 3-4 పిల్లలు ఉన్నారు. బీటెక్ చదవటం అంటే 10th క్లాస్తో సమానం, ఏమనుకోకు సుమా. అలా చీప్ అయిపోయింది ఇప్పుడు. ఎస్ఆర్కో ఇంజనీరింగో లేకపోతే ఇవన్నీ 10 కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు మన భీమవరం చుట్టూ. పెద్దగా ఏమి ఈ సంవత్సరం అసలు క్యాంపస్లో ఐఐటీలో కూడా లేదు. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్షన్ అది ఐఐటీలు ఖాళీ పిల్లలు కూడా 90, అందరికీ 90 మార్కులు వస్తాయా? వెరీ రేర్, 5-4 వస్తాయి. అట్లాంటి వారి బిలో 90 ఇంతే సంగతులు. చిత్తగించే వాళ్ళని వెళ్ళండి, ఆయన వెతుకులాడిని బయటికి వెళ్ళిపోయి. ఒక కాలేజీలో చదువుకున్నాడు ఒక అబ్బాయి, ఆ రాయలసీమ అబ్బాయి. నిలిచి ఉన్న అబ్బాయి నేను చెప్తాను. శ్రమ ఓర్పు పరీక్షలు నిలిచి ఉంటాడు. మన పరీక్షలో నిలిచి అయ్యాడు. ఆయన క్యాంపస్లో వచ్చిన జాబ్ వచ్చింది. ఈ లెఫ్ట్ ఇట్, దాన్ని విడిచిపెట్టేశాడు. అది చాలా బాగాలేదని 3 ఏళ్ళు ఉద్యోగం లేకుండా ఇటు అటు ఎగ్జామినేషన్స్ రాశాడు. కష్టపడ్డాడు, శ్రమించాడు, ఓర్చుకున్నాడు, పరీక్షలో విజయం పొందాడు. ఇక్కడ నిరీక్షణ. పరీక్ష వచ్చి పాస్ అయిన తర్వాత కూడా సంవత్సరాలు ఎదురు చూస్తాడు. కనీసం 1 సంవత్సరం ఎదురు చూస్తాడు. ఏంటి? పరీక్ష పాస్ అయ్యాడు, ఉద్యోగం కొరకు మళ్ళీ ఆర్డర్స్ రావడానికి 1 సంవత్సరం నిరీక్షణ కలిగి ఉంటాం మనం. ఇప్పుడు మొన్న అన్నాడు ఐఎమ్ గెటింగ్ పెర్ ఏ మంత్, ఇలా అన్నాడు. 2 కష్టపడ్డాడండి. మన మీద మనకే నమ్మకం ఉండదు. ఐఐటి రాస్తే బాగుంటుంది, ఫ్రీగా సీట్లు లక్షలు పెట్టి కొనటానికి ఇష్టపడతాం. కష్టపడటం కూడా దావి శ్రమ కలిగి ఉండి శ్రమనుండుట. ఒళ్ళు దాచుకునే వాళ్ళు వర్ధిల్లరు. క్షమిస్తారు నన్ను మీరు. ఒళ్ళు దాచుకోకూడదు. కష్టపడటం మన పిల్లలకి అది నేర్పించాలి. మనం అది కలిగి ఉండాలి. 2 లక్షలు ఇండియా లెవెల్లో 150 కోట్లనా 140 కోట్ల ఇండియాలో అంతా జనాభా, కోట్ల జనాభాలో ఒక వ్యక్తి సెలెక్ట్ అయ్యి పరీక్ష రాస్తారు. దాంట్లో 8,000 మందికి ఉద్యోగం వచ్చిందో 2 లక్షల రూపాయల జీతం నెలకు తీసుకోవటం అంటే తేలిక? కష్టపడటం అనేది. నాకు దావీదు కూడా అలాగే నిలబడ్డాడు. దేశంలో 150-140 కోట్ల జనాభాలో నేనున్నాననేటాకి తన శక్తి సామర్థ్యాలు, అతను శ్రమలో పరీక్షలు అనే శ్రమలో ఎలా ఉన్నాడు? ఓర్చుకున్నాడు, సహించాడని, కష్టపడ్డాడు రాత్రి మా వాళ్ళు. ఆ ఓర్పు తనని శ్రమలో ఓర్చుకున్నాడు, ఓర్పు తనని పరీక్షలో నిలిచాడు. అప్పుడు గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు. చెప్పుంటాడు నాకు మంచి మార్కులు వచ్చినాయి చెప్పుంటాడు. తన స్నేహితులకి, తన ఇంటి వారికి, ఇరుగు పొరుగు వారికి ఏం కలిగి ఉండి చెప్పాడు? నిరీక్షణ కలిగి ఉంటాము. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కూడా మన జీవితం. అందుకని ఇక్కడ మరో మాట రాయబడి ఉందండి. దేవుని మార్గాల్లో మనం కూడా మన గృహాల్లో ఎదుర్కొనే కానీ, వ్యక్తిగతంగా ఎదుర్కొనే కానీ, సంఘంలో ఎదుర్కొనే కానీ కొన్ని నిరుత్సాహపరిచే పరిస్థితులు ఉంటాయి. మనకి ఏదోటి కృంగదీస్తారు. ఏమంటున్నాడంటే 5వ వచనంలో, అక్కడే రోమపత్రిక 5వ
ఎందుకనగా అబ్బా ఈ నిరీక్షణ మనలను when you have efforts, sufficient efforts, నువ్వు కష్టపడుతూ నీ వంతైతే శ్రమిస్తే ఓర్చుకుంటే పరీక్షలో నిలబడితే ఆ పరీక్ష ఏం చేస్తుందండి? నిరీక్షణ రిజల్ట్ వచ్చిన తర్వాత, ఫలితం వచ్చిన తర్వాత అందరికీ చెప్పాడు. ఉద్యోగం రాలేదు ఇంకా అప్పటికి. ఏం కలుగున్నాడు అప్పుడు అతను? నిరీక్షణ. ఈ కొద్దిపాటి దినాల తర్వాత మనం కూడా ఒక దినాన ఈ రాజు ఎప్పుడైనా ఊహించాడా? ఈ పాడి గొర్రెలను వెంబడించే మనుషుడు రాజు అవుతాడని ఏమైనా తల్లిదండ్రులు ఊహించారా? దావీదు అంటున్నాడు, ఇప్పుడు సింహాసనం మీద అంటున్నాడు, సరే బలమ శ్రమనుందుంటే నాకు. అంతేకాదు సత్యం నేర్చుకున్నాడు. ఏమి నేర్చుకున్నాడు తెలుసా? ఇంకో మాట అక్కడ ఏంటి? నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు. అంతే కదా. 65వ వచనం, నీ సేవకునికి నీవు మేలు చేయటం దేవుని పని అండి. నువ్వేం చేయాలా? శ్రమ పడటం అనేది. నీ ఇంట్లో కూడా పెళ్ళైనోళ్ళు, పెళ్ళై 10 సంవత్సరాలు అయినోళ్ళు, కుటుంబాల్లో సముద్రమైన సాగరమైన ఏదొచ్చాడ సంసారాన్ని, అది తప్పు. ఎవరికి? దేవుని పిల్లలకి. మనం వెళ్ళగలం ప్రభు మీద. కాబట్టి అందుకే ఇక్కడ చక్కని మాట రాయబడి ఉంది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరుస్తుంది. రెండవ వచనం చాలు. ఈ కృపయందు, కృపా సహితమైన జీవితం కలిగి ఉన్నాం. కృపను బట్టి రక్షణ మార్గం ఉన్నాం, ప్రభువుని కలిగి ఉన్నాం, ప్రవేశం గలవారమై అందులో నిలిచుండి దేవుని యొక్క మహిమను గూర్చిన దేవుని మార్గాలలో ఒక దినాన్ని సహిస్తే. అందుకే చక్కని మాట ఏంటండి, తిమోతి రాసిన పత్రికలో ఉంది కదా. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11, ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా, అంటే అనుదినము, చచ్చిపోమని కాదు, అనుదినము శ్రమనుకు బాధలకు సహిస్తూ. నిందించారనుకో, నేను మత్తయి సువార్త 5వ అధ్యాయం అదే చెప్తుందా? అన్యాయంగా మిమ్మలను నిందించి, అమ్మా చెప్పండి, హింసించి. ఒక్క మాట అంటే సహిస్తావా నువ్వు? ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటావు నువ్వు? ఎన్ని రోజులు ఆరాధన చేయకుండా ఉంటావు నువ్వు? ఎన్ని రోజులు బల్లలో పాలు పొందకుండా ఉంటావు నువ్వు? ఉన్నావా అలాగా? ఒక్క మాట, కాని మాట, నొప్పించే మాట. కాబట్టి మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఏంటి దాని అర్థం ఏంటండి? పర్లేదు, ప్రభువే దేవుడే నా నిమిత్తం ఇంతగా చేస్తే, నేను నాకు కలిగిన ఇబ్బందులు, నా భర్త నన్ను దూషించే విషయాలు, లేదా ఇంకోటి ఏదో, మనం చనిపోవాలంటండి. చనిపోవని ఉద్దేశం కాదు, శారీరకంగా నీ యొక్క ఉన్నది ఫాల్స్ ప్రెస్టేజ్ ఉంటుందే, నీకు అనవసరమైన రోషం వస్తుందే, అవి దానికి చావాలి. మనం ఆయనతో కూడా చనిపోయిన ఆయనతో కూడా బ్రతుకుతాం. సహించిన వారం అయితే దిస్ ఈజ్ ద ప్రామిస్. ఏం చేయాలి? దాన్ని పొందుకున్నాడు. అబ్టైన్. దావీదు పొందుకున్నాడా? డాడీ కాదు, మమ్మీ కాదు, అన్నదమ్ములు అంతకంటే కాదు. ఎవరు? భవిష్య మాట. దేవుడు దావీదుకి తోడై ఉండెను, అతడు వర్ధిల్లుచు. కాబట్టి మనమును ఎట్లాగో జీవించటానికి మనం పళ్ళలోకి వెళ్ళకపోవడం, పళ్ళలోకి వెళ్ళకపోవడం మన అతిశయం కూడా.
రెండవదిగా మొదటిది దేవుని కొరకు నిలిచి ఉండాలి. ప్రియులారా, మనం దేవుని కొరకు నిలిచి ఉంటే ఆయన మనతో నిలిచి ఉంటాడనే సత్యం 119వ అధ్యాయం కీర్తనలు 119వ అధ్యాయం 75వ వచనం చదువు. యెహోవా తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస గలవాడై నీవు నన్ను శ్రమల దగ్గర దేవుడు ఎలా ఉంటాడండి? ఈజ్ సో ఫెయిత్ఫుల్ అంటు యూ. ఆయన నమ్మదగిన వాడు. అందుకే తిమోతిలో కూడా ఉంటుంది, మనం నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ ఆయన శ్రమలో కూడా ఎందులో కాదు అన్నిట్లోనూ నీ విశ్వాసత గలవాడవై నువ్వు నన్ను శ్రమ నీకు ఇష్టపూర్వకంగా ఆయన ఇష్టపూర్వకంగా అనుమతించాడు. ఆయన ఇష్టపూర్వకంగా మనకే శ్రమను ఆయన నమ్మదగిన దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సరే, అక్కడ మాట ఇక్కడ మాట కూడా ఒకటే ఉంది. విశ్వాసం అనేది దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము ఇది దావీదు విషయంలో నెరవేర్చబడింది. దావీదుకే కాదు, దేవుడు మనకు కూడా దేవుడికి ఉన్నాడు. సహింపగలిగినంత వరకే అనుమతించాడు. బైబిల్లో అనేకులు మనం చూసినా కానీ దావీదు కూడా ఇక్కడ నిలిచిన వాడిగా ఉన్నాడు, నిలిచి గెలిచిన వాడిగా ఉన్నాడు. శోధన అంతట్లోనూ నిలిచి గెలిచిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మనమును దేవుని కొరకు నిలిచి ఉంటే దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. మూడవదిగా తిమోతి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొందరు దేవుని పిల్లలు భక్తి, మనం మందిలో ఉన్న వాళ్ళంతా కూడా భక్తి గలవారమే. అందుకని మనం అంతా ఏం చేస్తామండి? ఇప్పుడు ఎలా చూడండి, ఏం చేస్తాం మనం? భక్తి గల వారికి నిదర్శనము దేవుని పిల్లల మీద దానికి నిదర్శనం ఏంటంటే ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుకి ఆ కార్యంలో పాలు పొందుతాం భక్తి గలవారు. కానీ భక్తి గల వారిలో తిమోతికి ఈ సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం, భక్తి గలవారమై వారి పైకి భక్తి గల వారి వలె ఉండి దాని యొక్క శక్తిని, ఎవరు దీని యొక్క శక్తిని ఆశ్రయించట్లేదు? చూడండి, మనకు 2వ వచనం దగ్గర నుంచి. స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిజేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిథులను ద్వేషించేవారు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, వీళ్ళందరూ ఏ కోవకు చెందిన వాళ్ళు? ఏ లక్షణం మనలో ఉన్నా మనము దేవుని, అది పక్కన పెడదాం, దేవుని యొక్క శక్తి మనలో లేదు. దేవునికి అంటే దావీదు వలె శక్తిమంతులుగా, బలశూరులుగా మనం ఆ యొక్క పరిస్థితులన్నింటిలో జయం పొందలేము. ఇక్కడ మనం గ్రహించవలసింది ఇవి లేకుండా మనం చూసుకోవాలా. బాలలో పాలు పొందే మనం వీటిని అధిగమించే అప్పుడు శక్తి గలవారుగా మనం ఉంటాం. 12వ వచనం ప్రకారం క్రీస్తు చేసినందు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించే వారందరూ అట్లీస్ట్ మన దేవుని పిల్లలు పెడితే దేవుని బట్టి
కొద్దిసేపు స్వార్థలో నడవగలమా? సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస అంట. హింస కాదు కదా, కొద్దిపాటి శ్రమైన ఎండలో నడవటానికి ఇష్టపడతామా? నిందింపబడినప్పుడు సహిస్తామా మనం? కాబట్టి పైకి భక్తి గలవారి వరే ఉండి దాని యొక్క శక్తిని ఆశ్రయించిన వ్యక్తులుగా మనం ఉండకూడదని లేఖనాలు. నిలిచి ఉండే వ్యక్తులుగా, శక్తి కలిగిన వ్యక్తులుగా మనం నిలిచినప్పుడు దేవుని నామం ఘనపరచబడుతుంది. మనం నిలిచినప్పుడు, దేవుని కొరకు రోషంగా నిలిచినప్పుడు మనకి ఆశీర్వాదాలు వస్తాయి. దానియేలు గ్రంథంలో ఈ సత్యాన్ని మనం గమనిస్తాం. అని శక్తి కలిగిన వ్యక్తిగా ఒక వ్యక్తిని అక్కడ దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 10వ వచనం. ఒక శాసనం చేయబడింది. ఏ శాసనం అండి? 30 రోజుల పాటు రాజుకు తప్ప మరెవరికి నమస్కరించకూడదు. రేపొద్దుట మన భారతదేశంలో ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక చట్టం చేయబడుతుంది. ప్రధానమంత్రి ఎవరైనా కానీ ప్రధానమంత్రిగా ఆ శక్తి కంటే దాని యొక్క శక్తి గొప్పదా కాదా? శక్తివంతుడే కాదా? ఈ సో మైటీ, బలమైన వాడు, రాజాజ్ఞను తిరస్కరించిన వాడు, మానమును సహితము, బహుశా ఎలాగందాం, ఓ మానమా అది ఐ డోంట్ కేర్, మరణాన్ని లక్ష్య పెట్టిన అన్నాడు. దేని బట్టి? ఉద్యోగం పోతుందంటే కాదు. నిన్న మొన్న ఒక వాట్సాప్లో వచ్చింది, ఒక అమ్మాయి ఒక ఇంటికి 2 దొంగలు వెళ్ళారు. వాళ్ళ దగ్గర తుపాకీ కూడా ఉంది. వాళ్ళ ఇంట్లో బంగారం ఎత్తుకుపోకుండా ఆమె కరాటే ఫైట్ చేసిందంట. ఎలా ఫైట్ చేసింది చూసుంటారు. అమ్మాయి ఎలా ఏ డ్రెస్లో ఉంది కూడా చూసుంటారు మీరు. గడ్రాయితోనే ఉంది. కానీ ఆస్తి పోకుండా ప్రాణం ఒడ్డింది. ఎలా కాదు, ప్రభువుని ఆరాధించే విషయంలో దేవుని నామాన్ని బట్టి ఇక్కడ నేను యేసు నామమును తప్ప నా మోకాళ్ళు దేనికి ఎక్కడ కూడా ప్రతి మోకాలు యేసు నామమున వంగునని ఉంది కదా. నేను నా మోకరించాలంటే, నా నమస్కరించాలంటే యేసు నామం పేరిట మాత్రమే నేను నమస్కరిస్తాను చెప్పగలిగి ఉండాలి. మనం దానియేలు అకావుకు చెందినవాడు. మనము కూడా ఇక్కడ శక్తిమంతుడు, పైకి భక్తి గలవారు వరే ఉండి దాని యొక్క ఆ వ్యక్తి ఆ కవుకు చెందిన వ్యక్తులు కాకుండా దేవుని కొరకు. ఇది మూడవది. మొదటిది శ్రమయందు నిలిచి ఉండాలి. రెండవది సహించగలిగిన వారిగా ఉండాలి. సహించాలి, శ్రమలలో సహించే వ్యక్తులు. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13 ప్రకారం సహించే వ్యక్తులుగా ఉండాలి. మూడవది భక్తి గలవారమైన శక్తిని కలిగి ఉండాలి. నాలుగవది ఏంటంటే శ్రమలు మనకి మేలు చేస్తాయి కదా. సహవాస యొక్క విలువ తెలుస్తుంది. శ్రమలు సహవాస యొక్క విలువను తెలియజేస్తూ ఉంటాయి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 15-16 వచనాలు. సమాజ మందిరములో చేతులెత్తుడు ద్వారా ఆ దేశంలో ప్రజలందరూ, దేనాం పెట్టబడిన ప్రజలందరూ రక్షింపబడ్డారు. సమాజం గొప్పదా కాదా? అవునా కదా? ఎస్తేరు ఒక్కతే దేవుని ఇశ్రాయేలు నశించిపోకుండా ఆపలేదు. ఎస్తేరుకి ఎవరు తోడై ఉన్నారు? ఉందా? సహవాసం. అంతేకాదు, మనం వెళ్ళక్కర్లేదు కానీ అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనంలో పేతురు చెరసాల్లో ఉన్నాడని విని సంఘం గొప్పదా కాదా? మంగళవారం ఎందుకు రావాలి సహవాసానికి? శుక్రవారం ఎందుకు రావాలి? మరి ముఖ్యంగా ఆదివారం దేనికి రావాలి? మనం సహవాసము శ్రమలలో మనకి తోడే ఉంటుంది.
శ్రమలలో కృంగిపోకుండా, చేతకాని వ్యక్తిగా మారకుండా నీవు నేను కూడా సహవాసాన్ని ఆధారం చేసుకోవాలి. కాబట్టి ఇట్టి మార్గంలో దేవుడు మనల్ని స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. బలలో పాల్పొందాం. లైట్ తీసాను.